సో ఫ్రెండ్స్, ఇంకా మనము ఏ ఏ కండిషన్స్‌లో సర్జరీ అనేది అడ్వైస్ చేస్తామో తెలుసుకుందాము. సో మొదటిది వచ్చేసి మీరు ఫస్ట్ తెలుసుకున్నది ఎక్స్‌ట్రూషన్, డిస్క్ ఎక్స్‌ట్రూషన్ ఉన్న కండిషన్‌లో సర్జరీ ఖచ్చితంగా చేయించుకోండి. రెండవది డిస్క్ సీక్వెస్ట్రేషన్ అంటాము. డిస్క్ సీక్వెస్ట్రేషన్ కండిషన్‌లో కూడా సర్జరీ ఖచ్చితంగా చేయించుకోవాలి. నెక్స్ట్ మూడవది మనకు ఏదైతే ఈ వర్టిబ్రా ఉందో ఇది ముందు భాగము, ఇది వెనక భాగము. ఓకే. సో, మనకి ఇందులో ఈ 2 ఎముకల మధ్యలో, ఈ 2 వర్టిబ్రా మధ్యలో 2 గ్యాప్స్ ఉంటాయి. మొదటిది పై భాగం నుంచి చూసినప్పుడు ఏదైతే ఈ గ్యాప్ ఉందో దీన్ని వర్టిబ్రల్ ఫొరామెన్ అంటాము. ఈ భాగంలో నుంచే మనకు కింది భాగం దాకా నరాలు వెళ్తూ ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఈ 2 వర్టిబ్రా మధ్యలో ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ ఈ గ్యాప్‌ని మనము ఇంటర్వర్టిబ్రల్ ఫొరామెన్ అని అంటాము. మనము ఎప్పుడైతే ఈ డిస్క్ బల్జ్ అనేది ఎక్కువ తీవ్ర రూపంలో దాలుస్తే అప్పుడు మనకి ఈ నర్వ్ అనేది కంప్రెస్ అవుతుంది. ఓకే. సో, ఎప్పుడైతే మనకు ఎంఆర్ఐ రిపోర్ట్‌లో ఈ ఇంటర్వర్టిబ్రల్ ఫొరామెన్ సివియర్ స్టీనోసిస్ అనే వర్డ్ సివియర్ ఫామ్‌లో ఉంటే అది ఖచ్చితంగా సర్జరీ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఎప్పుడైతే నరం పూర్తిగా ఒత్తేస్తుందో మీకు మందుల వల్ల పెద్ద ఇంప్రూవ్‌మెంట్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఏదైతే మనము ఈ వర్టిబ్రల్ ఫొరామెన్ అని చెప్పామో ఈ భాగంలో గూడా కొద్దిమందికి ఏంటంటే డీజనరేటివ్ చేంజెస్ అంటాము. వయస్సుతో పాటు పెద్దవారికి ఈ మన పెద్దవాళ్ళు ఉంటారు గదా! వాళ్ళల్లో ఈ డీజనరేటివ్ చేంజెస్ ఎక్కువయ్యి, ఈ వర్టిబ్రల్ ఫొరామెన్ ఏదైతే గ్యాప్ ఉందో అది తగ్గిపోవడం వల్ల లోపల ఉండే నరాలన్నీ కంప్రెషన్‌కి గురవుతాయి. అలాంటి కండిషన్‌లో గూడా ఖచ్చితంగా సర్జరీ అడ్వైస్ చేస్తాము. కానీ మీరు చూసుకోవాల్సిందేందంటే మీ ఎంఆర్ఐ రిపోర్ట్‌లో సివియర్ కెనాల్ స్టీనోసిస్ అనే పదం కోసం మీరు చూడాలి ఎంఆర్ఐ రిపోర్ట్‌లో. సో, ఎక్కడైతే సివియర్ కెనాల్ స్టీనోసిస్ అలాగే సివియర్ ఫొరామినల్ స్టీనోసిస్. సివియర్ ఫొరామినల్ స్టీనోసిస్ అంటే మనకు ఇంటర్వర్టిబ్రల్ ఫొరామెన్‌లో ఈ నరం ఒత్తుకుపోతుంది అనేది దాని అర్థము. ఎప్పుడైతే సివియర్ కెనాల్ స్టీనోసిస్ అని అంటారో, సివియర్ స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ అని కొద్దిమంది గూడా అంటారు. ఆ సివియర్ స్పైనల్ కెనాల్ స్టీనోసిస్ అంటే ఈ వర్టిబ్రల్ ఫొరామెన్‌లో ఉండే నరాలని ఎందుకంటున్నానంటే మన స్పైనల్ కార్డ్ అనేది D12 లెవెల్ అంటే థొరాసిక్ రీజియన్ 12థ్ లెవెల్‌లో లేకపోతే L1 లెవెల్‌లోనే క్లోజ్ అయిపోతుంది. అక్కడి నుంచి కిందికొచ్చే ఏవైతే నరాలున్నాయో వాటిని ఈ మనకు ఈ నరాలన్నీ కింది దాకా సాక్రమ్, కాక్సిక్స్ దాకా వెళ్తూ ఉంటాయి. దాని చుట్టూ ఒక కవర్ ఉంటుంది. దాన్నే డ్యూరా అంటాము. సో, మనకు ఈ సర్జరీస్‌లో ఎవరైతే సివియర్ ఫామ్‌లో ఉన్నవాళ్ళు డిలే చేస్తూ ఉంటారో, మనకి ఈ డ్యూరల్ టేర్స్ రిస్క్ కూడా ఎక్కువ పెరుగుతుంది సర్జరీస్‌లో. సో, ఫైనల్‌గా ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోవాల్సింది ఏందంటే 4 కండిషన్స్‌లో ఖచ్చితంగా స్పైన్ సర్జరీ చేయించుకోవాలి. అది మీరు మీ ఎంఆర్ఐ రిపోర్ట్‌ను చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇది సివియర్ ఫార్మ్స్‌లో మీరు ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉండి, అది ఇంప్రూవ్‌మెంట్ లేకపోతే మీకు చాలా ఇబ్బందవుతుంది తర్వాత. దాన్నే మనము కాడా ఈక్వైనా సిండ్రోమ్ అని అంటాము. ఎవరైతే ఇది నెగ్లెక్ట్ జేస్తారో వాళ్ళకి అప్పుడు సివియర్ ఫార్ము ఆ ప్రాబ్లమ్‌లో ఈ 2 కాళ్ళు చచ్చుబడిపోవడం అంటే వీక్‌నెస్ రావడం గానీ, లేకపోతే మన యూరిన్ పోసే సెన్సేషన్ లేకపోవడం గానీ, మోషన్ బోయే సెన్సేషన్ లేకపోవడం గానీ చూస్తూ ఉంటాం. దాన్నే కాడా ఈక్వైనా సిండ్రోమ్ అంటాము. సో, వీరిలో ఏంటంటే ఈ 4 కండిషన్స్‌లో ఎవరైతే నెగ్లెక్ట్ చేసి ట్రీట్మెంట్ సరిగ్గా చేయించుకోకపోతారో వాళ్ళందరికీ ఈ సమస్య వచ్చే అవకాశం రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో, ఇదండి మీరు తెలుసుకోవాల్సింది మెయిన్‌గా. ఈ స్పైన్ సర్జరీస్ ఎప్పుడెప్పుడు చేయించుకోవాలనేది. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ సార్.